అల్లూరి సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మన ఎయిర్పోర్టు మన భవిష్యత్తు అనే పేరుతో విజయనగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం మోడీ చేతుల మీదుగా జరగనుందని, ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు 13,000 మంది బాలికలతో ధీంసా నృత్యాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆగస్టు 17 నుండి విమాన ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని, ఎయిర్పోర్టుతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందంటున్న మంత్రి శ్రీనివాస్తో మా ప్రతినిధి బాలు ఫేస్ టు ఫేస్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు అధికారులు. పెద్ద ఎత్తున భోగాపురంలో ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం అయితే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఏర్పాట్లన్నీ కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యవేక్షిస్తారు. ఎలా జరగబోతున్న ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? అతి వైభవంగా ఈవెంట్ చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే నామకరణం చేసి ఈ ఎయిర్పోర్టు ప్రపంచం అంతా కూడా నలువైపులా కూడా ఈ ఎయిర్పోర్టు ఇక్కడ ఓపెన్ అయిందన్న విషయాన్ని 10 మంది చెప్పుకునే దశగా చేయాలంటే గౌరవ ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా వస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆయన్ని స్వయంగా వెళ్ళి ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రల్ ఈవెంట్కి పిలిపివ్వడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అనేక విధాలుగా మన రాష్ట్ర అభివృద్ధికి కానీ, మనకి భవిష్యత్తు కానీ, మన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ, వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ కానీ, అలాగే అనేక విధాలుగా ఈ రాష్ట్రానికి మంచి చేకూర్చేలాగా మనం చూస్తున్నటువంటి వైనం. ఆయన కూడా ఈ ప్రజలను ఉద్దేశించి ఈ ప్రజలందరికీ కోరుకున్నటువంటి ఈ ఎయిర్పోర్టు ఇనాగ్రల్ ఈవెంట్కి వస్తే బాగుంటుందని ఆయన కూడా ప్రత్యేకించి రేపు ఆగస్టు 1వ తారీఖున ఆయన స్వయంగా వచ్చి దీన్ని పాల్గొనడం జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ రకంగా అయితే ఆయన ఎంత అభిమానపూర్వకంగా ఆయన రావడం జరుగుతుందో మనం కూడా ఆయనకి స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనందరికీ ఇష్టమైనటువంటి దింసా డ్యాన్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం కూడా ప్రత్యేకించి ఎప్పుడు అరకు వెళ్ళినా కూడా దింసా డ్యాన్స్ని అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ డ్యాన్స్ని ప్రపంచంలో అందరికీ కూడా తెలిసే దశగా ఒక గిన్నిస్ రికార్డ్ వచ్చేలాగా సుమారు 13,000 బాలికలతో ఆయన్ని స్వాగతించడానికి ఒక దింసా డ్యాన్స్ ప్రదర్శన చేస్తూ, అలాగే ఎవరైతే ప్రజానీకం 34 నియోజకవర్గాల్లో 6 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఎవరైతే ఈ ఈవెంట్ తిలకిస్తామని అనుకుంటున్నారో సుమారు 6,000 బస్సులను ఏర్పాటు చేసి వాళ్ళు ఇక్కడ రావడానికి, ఈ ఇనాగ్రల్ ఈవెంట్ని తిలకించడానికి మళ్ళీ వాళ్ళు సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేసేదాకా కార్యరూపం చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఇనాగ్రల్ అనేది వైభవంగా జరుగుతుంది. ఇనాగ్రల్ ఈవెంట్ అయిన తర్వాత కూడా ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కూడా ఖచ్చితంగా మణిహారం అవ్వబోతుందన్న విషయాన్ని, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం భాగ్యనగరాల్లో అక్కడ హైదరాబాద్లో ఎలాగైతే ఉండిందో అలాగే ఇక్కడ 3 నగరాలు కూడా కలిసి అభివృద్ధి కలవరుస్తున్నాయన్న విషయాన్ని తెలియదు. ఉత్తరాంధ్ర దశ మారనుందని చెప్తున్నారు. ఏదైతే ప్రాజెక్టు ద్వారా వేల ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పటికే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కొంత ఉద్యోగాలు కల్పించింది. దీంతో పాటు అనేక పరిశ్రమలు అనుబంధంగా వస్తున్నాయి. ఫార్మాతో పాటు అనేక ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. మరికొన్ని ప్రపోజల్లో ఉన్నాయి. కాబట్టి మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉమ్మడి 3 జిల్లాల రూపురేఖలు మారిపోతాయని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. ఓవరాల్గా మోడీ పర్యటనకి అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 1వ తేదీ కోసం అని చెప్పేసి సర్వాంగ సుందరంగా ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని కూడా తీర్చిదిద్దుతున్నారు. దాంతోపాటు భారీ బహిరంగ సభ సుమారు 3 లక్షల మందితో అయితే భారీ బహిరంగ సభకైతే ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే భోగాపురంలో కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, విజయనగరం జిల్లా.